సో ఫిజియోలాజికల్ హెల్త్ కోసం ఫార్మసీ అనే కోర్స్ ఉంది. సైకలాజికల్ హెల్త్ కోసం ఏం నేర్చుకున్నారు? మోటివేషనల్ స్పీకర్స్ కి, ట్రైనర్స్ కి, కోచ్ కి ఉండే తేడా ఏంటయా అంటే దేర్ ఆర్ ప్రూవెన్ టెక్నిక్స్, రైట్? అవి ప్రాపర్ గా చేస్తే గ్యాస్ ట్రబుల్ పోతుంది. అవి నేర్చుకున్నామా మళ్ళీ ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చినా ఇంకో దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు. లేదు నేను ఒక బిజినెస్ లో సక్సెస్ ముందుకెళ్ళాలనుకుంటున్నాను, బట్ అక్కడ ఫెయిల్ అయ్యాం, ఆగిపోయాం, సో అనుకున్నది అనుకున్నట్టు జరగల. అప్పుడు యూజువల్ హ్యూమన్ మైండ్ టెండెన్సీ ఏంటంటే హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు, హీస్ నన్ అదర్ దాన్ లైఫ్ కోచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. నమస్కారం కశ్యప్ గారు. నమస్కారం అండి. సో ఫిజియోలాజికల్ హెల్త్ కోసం ఫార్మసీ అనే కోర్స్ ఉంది. సైకలాజికల్ హెల్త్ కోసం ఏం నేర్చుకున్నారు? ఏంటి కోర్స్, ఏంటి, ఎలా నేర్చుకున్నారు? నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను బెంగళూరులో. నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుందామని వెళ్ళాను, నాకు నా ఫార్మసీ ఫీల్డ్ లో ఉపయోగపడుతుంది అని. బట్ ఆయన ఏమన్నారంటే, కశ్యప్ నువ్వు ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకునేటట్టయితే నేను నేర్పను, నువ్వు ఈ ఫీల్డ్ లోకి వచ్చేటట్లయితే నేను నేర్పుతాను. ఎందుకంటే ఐ సీ అ వెరీ పవర్ఫుల్ కోచ్ ఇన్ యూ. డౌన్ ద లైన్ కొన్ని సంవత్సరాల తర్వాత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వు ఒక చాలా గొప్ప కోచ్ గా ఎదగలవురా, బికాజ్ నీ ఆలోచన విధానం చాలా బాగుంది, అలా అయితే నేను నేర్పుతా. దట్ వాజ్ ద ఫస్ట్ టైం. నాకు అసలు ఇది ఉందని తెలియదు, కోచింగ్ అంటే ఏంటో తెలియదు, ట్రైనింగ్ అంటే ఏంటో తెలియదు, సైకాలజీ గురించి నేను అలా ఆ రోజుల్లో నేనేం చదువుకున్నాను, నేను చదువుకుంది ఫార్మసీ, అది కూడా సరిగ్గా చదవలేదు అనుకోండి. నాకు ఎంఫార్మసీ అయిపోగానే జాబ్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ, బట్ దెన్ ఐ సెడ్ దిస్ హ్యాస్ టు బి ద మై. అసలు కొన్ని ఇయర్స్ కూడా చేయలేదా ఫార్మసీ? లేదండి, నేను ఎంఫార్మసీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. నేను అసలు ఎంఫార్మసీ వదిలేద్దాం అనుకున్నాను. ఐ వాంటెడ్ టు క్విట్. సెకండ్ ఇయర్ చేసి లాభమే ఉంది, ఎనీవే ఐ వాంటెడ్ టు చేంజ్ కదా. బట్ ఎనీవే ఇంత దూరం వచ్చాం, ఆ ఒక్క సంవత్సరం ఫార్మసీ ఎందుకు కంప్లీట్ చేయకూడదు అనే దాంతో టు మేక్ మై పేరెంట్స్ హ్యాపీ. సో ఐ కెన్ ఆల్సో ప్రౌడ్లీ సే ఐ డిడ్ మాస్టర్స్. అంతేనా? యా. దెన్ బట్ ఏంటంటే స్టార్టింగ్ లో ఇట్ వాజ్ ఓన్లీ మోటివేషన్, మోటివేషన్, సాఫ్ట్ స్కిల్స్ అంతవరకే ఉండేది. బట్ తర్వాత నాకేమర్థమైందంటే ఒక మోటివేషనల్ స్పీకర్ గానో, ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గానో ఎదిగితే నా పార్టిసిపెంట్స్ కి నేను న్యాయం చేయలే. అంటే నా ప్రోగ్రామ్స్ వాళ్ళు అటెండ్ అయినప్పుడు, నా స్పీచెస్ వాళ్ళు విన్నప్పుడు వినటానికి బాగుంటుంది, ఏదో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక పాజిటివ్ థాట్ వస్తుంది, కానీ అది కొన్ని నిమిషాల తర్వాత, కొన్ని గంటల తర్వాత, లేదంటే కొన్ని రోజుల తర్వాత పడిపోతుంది. అంతే. హౌ ఫాస్ట్ అనేది డిపెండ్స్ ఫ్రమ్ పీపుల్ టు పీపుల్, రైట్? కొంతమంది కొన్ని రోజులు ఉంచుకోగలుగుతారు ఆ మోటివేషన్ ని, కొంతమంది కొన్ని నిమిషాలే ఉంచుకోగలుగుతారు. తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే దీనికి కారణం ఏంటి? మోటివేషనల్ స్పీకర్స్ మోటివేట్ చేయగలుగుతున్నారు కానీ చేంజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ స్కిల్స్ నేర్పిస్తున్నారు కానీ మైండ్ సెట్ లో మార్పులు ఎలా తేవాలో నేర్పించలేకపోతున్నారు. ఎస్. అప్పుడు నేను రీసెర్చ్ చేయటం మొదలుపెట్టాను. ఒక మనిషిలో చేంజ్ క్రియేట్ చేయాలి అంటే అది ఏ చేంజ్ అయినా సరే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. ఆ చేంజ్ క్రియేట్ చేయాలి అంటే మన ఆలోచన విధానంలో ఏ చేంజ్ రావాలి, అది రావాలి అంటే ఏ ఆలోచన విధానం ఆగిపోవాలి, ఏ రకంగా ఆలోచించాలి, ఇవన్నీ చెయ్యాలంటే ఏమన్నా ప్రూవెన్ మెథడాలజీ ఉందా? జస్ట్ మాటలు కాదు, జస్ట్ మాటలు కాదు. మోటివేషనల్ స్పీకర్స్ కి, ట్రైనర్స్ కి, కోచ్ కి ఉండే తేడా ఏంటయా అంటే కోచ్ ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ చెయ్యడు, క్లయింట్ ని వాళ్ళంతటా వాళ్ళే సాల్వ్ చేసుకునేటట్టు వాళ్ళ మైండ్ ని నిలబెట్టగలుగుతాడు. ఆ కెపాసిటీ కూడా వాళ్ళని వాళ్ళే నింపుకోగలగాలి, ఆ టెక్నిక్స్ నేర్పించగలగాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే, అంటే మీకు అర్థం కాదని కాదు, నేను అర్థమయ్యేటట్టు చెప్పగలను అందరికీ అర్థం. ఇప్పుడు ఏదో ఇండైజేషన్ ప్రాబ్లం వచ్చింది ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఇండైజేషన్ ప్రాబ్లం వస్తే, లేదో గ్యాస్ ట్రబుల్ వచ్చింది, గ్యాస్ ట్రబుల్ వస్తే అది పోవటానికి ఇది తాగండి, ఇది తినండి, ఇది తాగద్దు, ఇది తినద్దు,
లేదా ఈ ఎక్సర్సైజ్ చెయ్యండి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, దేర్ ఆర్ ప్రూవెన్ టెక్నిక్స్, రైట్? అవి ప్రాపర్ గా చేస్తే గ్యాస్ ట్రబుల్ పోతుంది. యువర్ గెటింగ్ ఇట్? అవి నేర్చుకున్నామా మళ్ళీ ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చినా ఇంకో దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు. నన్ను నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, సైకాలజీ ప్రకారంగా అటువంటివి ఏమన్నా ఉన్నాయా అంటే, ఒక వ్యక్తి డిమోటివేట్ అయ్యాడు, మానసికంగా దెబ్బతిని పడిపోయాడు. సో యూజువల్ గా డిమోటివేట్ ఎప్పుడవుతారు? వాళ్ళ సిచ్యుయేషన్స్ అనేవి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ చూసినప్పుడు. అబ్సల్యూట్లీ. సో డౌన్స్ వచ్చినప్పుడల్లా డిమోటివ్ అవుతూ యూజువల్ గా మనం అనుకున్న లైఫ్ ఏదైతే ఉందో అది రియాలిటీలో కనపడినప్పుడు, కరెక్ట్, నంబర్ 1. నంబర్ 2, అనుకున్న రిజల్ట్స్ అనుకున్న టైంకి రానప్పుడు. ఈ రెండే అండి. మీరు ఏది చూసినా, ఒక లవ్ ఫెయిల్యూర్ తీసుకోండి, ఒక బ్రేకప్ తీసుకోండి. నేను ఒక అమ్మాయితో లేదా అమ్మాయి అయితే అబ్బాయితో ఒక రిలేషన్షిప్, నా లైఫ్ వీళ్ళతో ఉంటే బాగుంటుంది, బ్రేకప్ అయింది. నా ఆ ఎక్స్పెక్టేషన్ అనేది బ్రేక్ అయింది. నా లైఫ్ నేను ఇలా ఉండాలనుకుంటున్నా, ఇప్పుడు లేదు. లేదు, నేను ఒక బిజినెస్ లో సక్సెస్ ముందుకెళ్ళాలనుకుంటున్నాను, బట్ అక్కడ ఫెయిల్ అయ్యాం, ఆగిపోయాం. సో అనుకున్నది అనుకున్నట్టు జరగల. అప్పుడు యూజువల్ హ్యూమన్ మైండ్ టెండెన్సీ ఏంటంటే డిమోటివేట్ అవ్వడం. దట్స్ ద సింపుల్ రీజన్. నేను అనుకున్నట్లు పరిస్థితులు ఆర్ సిచ్యువేషన్స్ రానప్పుడు. అయితే నేను చేసిన రీసెర్చ్ లో మాకు బ్రేక్ త్రూ ఎక్కడ దొరికింది అంటే, దేర్ ఆర్ టెక్నిక్స్ అండి, ప్రూవెన్ టెక్నిక్స్, మందులతో అవసరం లేకుండా. ఫర్ వాట్? మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికైనా, అది డిప్రెషన్ అయినా అన్నట్టు మార్పు, చేంజ్. yes, కన్సిస్టెన్సీ, చేంజ్. అబ్సల్యూట్లీ. చేంజ్ ని జస్ట్ ఇన్స్టాంట్ చేంజ్ కాదు, కాన్స్టాంట్ గా, ఒకటి ఫాస్ట్ గా. అంటే ఇప్పుడు నేను డిప్రెషన్ లో ఉన్నా, ఫర్ అన్ ఎగ్జాంపుల్. నేను డిప్రెషన్ లో ఉంటే ఎప్పుడో నెల తర్వాతో, 2 నెలలకో, సంవత్సరానికో నా డిప్రెషన్ పోవడం కాదే, అది వేస్ట్ నాన్ సెన్స్. ఇన్స్టాంట్ గా నేను నా డిప్రెషన్ లో నుంచి బయటపడగలనా? నంబర్ 1. నంబర్ 2, బయటపడి లాస్టింగ్ చేంజ్ అంటారు దాన్ని. లాస్టింగ్ చేంజ్ అంటే సస్టైనబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వర్డ్. సస్టైనబిలిటీ. ఎక్కువ కాలం ఉండగలం. చాలా ఈజీ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే చాలా టైం పడుతుంది మనిషి మారటానికి. పట్టదండి.